మాతృత్వం అది ఒక పల్లెటూరు. అందులో అందరూ కూలీనాలు చేసుకొని బ్రతికేవారు. వరదయ్య ఒక్కడే ఆ ఊళ్ళోకి పెద్ద రైతు. వారికి 100 ఆవులు ఉండడం చేత అందరూ 100 ఆవుల వరదయ్య అని పిలిచేవారు. ఆయన భార్య వనమ్మ చాలా మంచిది. దాన ధర్మాలు చేయడంలో ఆమెది ఎముకలేని చెయ్యి. తెలతెలవారుతుండగా పనివారి చేత పాలు పిండించి బిడ్డ పాలు అనే పేరుతో అందరి తల్లులకు పోయించేది. వారు వేడివేడిగా పిల్లలకు త్రాగించి సంతోషపడేవారు. అయితే వరదయ్య దంపతులకు సంతానం లేదు. ఎన్నో క్షేత్రాలు తిరిగి మానుకున్నారు. మనం ఎవరికి అన్యాయం చేయలేదు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని బాధపడుతుండేది వనమ్మ. బిడ్డలపై అంత ప్రేమ ఉంటే ఒక బిడ్డను తెచ్చి పెంచుకోవచ్చు కదా అనేవాడు వరదయ్య. ఎంతైనా కడుపున పుట్టిన బిడ్డకు పెంచుకున్న బిడ్డకు తేడా లేదా అనేది ఆమె. కాలచక్రం తిరిగిపోతున్నది. ఒకరోజు పొలంలో కుప్ప నూర్పులు జరుగుతున్నాయి. అందరూ హడావిడిగా పనులు చేసుకుంటున్నారు. అంతలో సంధ్యా చీకట్లు అలుముకుంటున్నాయి. వనమ్మ పొలం నుండి ఇంటికి వస్తున్నది. కాలు జారి దారి పక్కనే ఉన్న దిగుడు బావిలో పడిపోయింది. ఎదురుగా వస్తున్న రాము అనే బాలుడు చూసి పెద్దగా కేకలు వేశాడు. పనివారు పరిగెత్తుకుంటూ వచ్చారు. జరిగింది చెప్పాడు. వెంటనే కొంతమంది బావిలోకి దూకి వనమ్మను బయటకు తీశారు. వారు జరిగిందంతా చెప్పారు. ఆమె కృతజ్ఞత నిండిన కళ్ళతో పిల్లవాణ్ణి చూసి, బాబు, ఎవరు నీవు? అమ్మ, మీరు నాకు అమ్మవుతారు. మా అమ్మ నాకు రోజు చెబుతుండేది, తమరు పోసిన ఆవు పాలు తాగి పెరిగానంట. నా ప్రాణం నిలిపిన అమ్మవు నీవు. నీ ప్రాణం నిలిపి కొంతైన రుణం తీర్చుకోగలిగాను అన్నాడు రాము అమాయకంగా. వనమ్మ మదిలో మాతృత్వం పొంగిపోయింది. వెంటనే రాముని ఇంటికి తీసుకుపోయి భర్తతో, ఏమండి, నాకు పిల్లలు లేరనే బాధ నేటితో తీరిపోయింది. మన ఆవు పాలు త్రాగిన పిల్లలందరూ మన పిల్లలే అనుకుంటున్నాను. వారి హృదయాల్లో నన్ను అమ్మగా భావించుకుంటున్నారు. ఇంక నాకేం కావాలి అంటూ పిల్లవాని దగ్గరకు తీసుకొని ముద్దాడింది. ఆమెకే కాకుండా భర్త కూడా కళ్ళ నిండా నీళ్లు నిండాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.